గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ శ్రీరామనవమి చేసుకున్నారా సార్? ఆ! సంతృప్తిగా చేసుకున్నాము. మా ఫ్యామిలీ మొత్తం వచ్చారు. నేను అందరితోటి కలిసి ఒక 2 సెల్ఫీలు దిగి కుండబద్దలు ఛానెల్‌లో గూడా నేను పోస్ట్ చేసుకున్నాను. అవునా? ఆ! ఏంటో సార్ నాకు నిన్న ట్విట్టర్ అంతా చూస్తే మాత్రం సోషల్ మీడియా అంతా ఏదో ప్రపంచం అంతా మొదటిసారి ఇప్పుడే శ్రీరామనవమి చేసుకుంటుందేమో అనిపిస్తుందన్నమాట. ఇన్నాళ్ళు మనకసలు శ్రీరామనవమి అంటే ఏంటో తెలీదు. ఇప్పుడే మోడీ గారొచ్చి మనకి శ్రీరామనవమి అంటే ఏంటో నేర్పించారు అన్నట్టు తయారైంది. ఇప్పుడు అయోధ్యలో రామాలయం కట్టారు. మనం అందరం కూడా దానికి హ్యాపీ గర్విస్తున్నాము. అదంతా బానే ఉంది. కానీ ఇంకా మిగతా రామాలయాలు గాని, అంటే ఇన్నాళ్ళు మనకున్న ట్రెడిషనల్ గాని, శ్రీరామనవమి గాని ఇయన్నీ అసలు లెక్క కాదు. ఇదొక్కటే ఒక లెక్క అన్నట్టు బీజేపీ వాదులంతా కూడా దీన్ని రాజకీయంగా వాడుకుంటున్నారు. కోర్టులు వివేకానంద రెడ్డి హత్య మీద గనక ఎలా అయితే మీరు వాడుకోకూడదని ఇచ్చిందో, అలాగే రాజకీయ పార్టీలు మతాలని, కులాలని వాడుకోకూడదని కూడా ఒక డిక్లరేషన్ ఏదైనా ఇవ్వాలి సార్. లేకపోతే ప్రతి ఒక్కళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకోవడం ఆగిపోయిందనమాట. ఎందుకంటే మన మన ధర్మంలో మనం పాటిస్తున్నవి కూడా వీళ్ళందరూ చేస్తుంటే ఒక ఎగుటు వచ్చేస్తుంది వాటి మీద. సో వాటి మీద ఎప్పుడో దేవుళ్ళ మీద కూడా మనకి ఈ బీజేపీ వాళ్ళ ముద్ర వేసి 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 దేవుళ్ళ కూడా ఈ రాజకీయ నాయకులుగానే చూస్తామేమో అనిపిస్తుంది సార్. యాక్చువల్‌గా మనది సెక్యులర్ కంట్రీ. ఉమ్, మన రాజ్యాంగం గూడా సెక్యులరే. ఇందులో మతానికి తావు లేదెక్కడ. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే మతపరమైన రాజకీయాలు ఎక్కువగా నడుస్తాయి. ఉమ్, సెక్యులర్ కంట్రీ అయినా కూడా కాంగ్రెస్ పార్టీ మైనారిటీస్ అనే వాళ్ళందరినీ దగ్గరకు తీసుకొని వాళ్ళ ఓట్లన్నిటిని కన్సాలిడేట్ చేసుకుని విపక్షాలని బాగా ఇరుకుని పెట్టాయి. దాన్ని తిప్పి కొట్టడం కోసం బీజేపీ మన హిందూ మతాన్ని ఈ ఈ దేవుళ్ళని లేకపోతే మా మత మార్పిళ్ళని వీటన్నిటి మీద పోరాడుతూ మన హిందుత్వాన్ని అజెండాగా తీసుకొని రావడం జరిగింది. యాక్చువల్ గా మనకున్న రాజ్యాంగం కానీ దీని ప్రకారంగా ఎవరు మతాన్ని వాడుకోకూడదు. కానీ దురదృష్టం ఇప్పుడు మతాన్నే వాడుకుంటూ ఉన్నారు. నేను మీరు ప్రస్తావించారు శ్రీరామనవమి. మరి నిన్న అయోధ్యలో మందిరం పూర్తి కాలేదు. ఉమ్. అది వాస్తవం. బాలరాముడికి చేసినట్టున్నారు పెట్టవలసిన పెళ్లిళ్ళు. రామ విగ్రహం ఇప్పుడు ఉన్న ఉమ్, విగ్రహం కాదు. అది ఉమ్, వాస్తవం. ఉమ్, దీన్ని ఆగమ శాస్త్రాలలో గాని లేకపోతే మరే ఇతర దీంట్లో గాని మన భారతదేశానికి ఇందులో ఏదైనా మన హిందూ మతంలో గాని ఏదైనా ఆచార వ్యవహారాల్లో గాని మనకి ఏదైనా డౌట్ వస్తే ఆ డౌట్ ని తీర్చడానికి శంకరాచార్యులు శంకర మఠంలో ఉన్న గురువుని ఫైనల్ గా తీసుకోమని చెబుతారు. అలాంటి ఆ శంకరాచార్య మఠం నుంచి ఎవరు రామ్ పొమ్మన్నారు. చాలా మంది గురూజీలు స్వామీజీలు రావటానికి నిరాకరించారు. అయినప్పటికీ కూడా మోడీ బాలరాముడి విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించాడు. ఆవిష్కరించారు అనకూడదు. ఆ, మరి ఆ దైవత్వంతో కూడింది కాబట్టి ప్రతిష్ఠించారు. దానికి ఒక క్రతు ఉంటుంది. దానికి ఒక పూజా విధానం ఉంటుంది. ఎవరు చెయ్యాలి అనే ఒకటి ఇది కూడా ఉంటుంది. అక్కడ మోడీ చేసే అవకాశం లేదు. అయినా కూడా మోడీయే ఆ విగ్రహాన్ని ఎత్తుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆడ ప్రతిష్ఠింపజేసి వచ్చాడు. ఇక దాని మీద వివాదం ఏం జరిగిందో అదంతా పక్కకు పోయింది. కానీ రామ్ మందిరం కట్టిన అంశం మాదే. అసలు తురుష్కులు వచ్చి ఈ రామ్ మందిరం పడగొట్టిన దగ్గర నుంచి తిరిగి రామ్ మందిరం నిర్మాణం అయ్యేదాకా హిందూ మతం మీద జరిగిన దాడి మొత్తాన్ని మోడీ ఒక్కడి ఒంటి చేత్తో లాక్కొచ్చినట్టుగా ఒక పెద్ద కలరైపోయారు. కానీ ఆ రామ్ మందిరం అంశం ఈ ఎన్నికలకి పెద్ద అజెండా కాలేకపోయింది. అందుకని సముద్రంలో దూకి ద్వారకలో ఉన్న కృష్ణుడికి పూజ చేసి రటానికి పోయాడు నెమల పింఛం పట్టుకొని. మీరు అది కూడా గమనించాలి ఇక్కడ. అవును. ఉమ్, రాముడైపోయి కృష్ణుడి దగ్గర కూడా వెళ్ళాడు. మరి ఆ సముద్రంలో దూకి అలాగే ఈదుకుంటూ ఆడికి వెళ్ళి అక్కడ పూజ చేసి వచ్చినా కూడా మరి ఏమి వచ్చినట్టుగా ఏం కనపడలేదు. అందుకని శ్రీరామనవమి వచ్చింది. శ్రీరామనవమి వచ్చే విధంగా వాళ్ళే ఏర్పాటు చేసుకున్నారనేది నా ఉద్దేశం ఎన్నికల ముందుగా. అవును. ఎందుకంటే ఎన్నికల కమిషనర్ ఎవరండి నేను అపాయింట్ చేసింది ఉమ్, మొన్ననే. ఇది ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఈ వచ్చే దానికంటే ముందుగా ఇద్దరు ఎన్నికల కమిషనర్ అపాయింట్ అయ్యారు. యాక్చువల్ గా ఉన్న పాత పద్ధతి ప్రకారంగా అయితే అందులో మన చీఫ్ జస్టిస్ కూడా ఒక ఉండాలి. ఒక ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, ఒక చీఫ్ జస్టిస్ ఉండాలి. ఆ చీఫ్ జస్టిస్ స్థానంలో
మంత్రి హోదా కలిగిన ఎవరైనా ఒక నాయకుడు ప్రపోజ్డ్ పై ప్రైమ్ మినిస్టర్, ఇంకా ఇద్దరు ఓట్లు ఎటుంటే వాళ్ళకే కదా చెల్లేది. అలాగే చేసుకుని ఇద్దరిని నియమించారు. మరి పైనుంచి వాళ్ళు ఏ డేట్లు ఇస్తే అదే ఇచ్చారేమో అనే అనుమానాలు రాకుండా ఉంటాయా? అందుకని శ్రీరామనవమి ఖచ్చితంగా వచ్చే విధంగా ఇచ్చారు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేట్ గా ఎలక్షన్స్ వస్తున్నాయి, కానీ మరి మొదటి విడత ఎలక్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. ఆ సమయంలో శ్రీరామనవమి వచ్చింది. అయోధ్యకి ఎవరు రాకండి అని అక్కడ తొక్కిసలాట ఒత్తిడి జరిగే అవకాశం ఉంది. ఎవరిలో వాళ్ళు ఐప్యాడ్ లో చూడండి, టీవీలో చూడండి అని చెప్పారు. నరేంద్ర మోడీ గారు కూడా ఐప్యాడ్ లో చూసి ఆ సూర్య తిలకం పడేటట్టు ఏర్పాటు చేసిన ఆ దృశ్యాన్ని చూసి, ఆ వీడియోని చూసి భావోద్వేగానికి గురయ్యాడు అని చెప్పారు. ఆయన ప్రతిష్ఠించిన ఆ విగ్రహాన్ని, ఆ దేవుణ్ణి ఆయన మళ్ళీ చూసి భావోద్వేగానికి గురవటం ఏంటి ఇప్పుడే కొత్తగా చూసినట్టు? సరే, సూర్య తిలకం అంటే దానికి భావోద్వేగానికి గురయ్యాడు అని అనుకుంటే, తెలియని పాత రోజుల్లో కట్టిన పెద్ద పెద్ద దేవాలయంలో జరిగే అంశం, కోనార్కు సూర్య దేవాలయం, ఇలాంటి కొన్ని చోట్ల ఇలాగా కిరణాలు వచ్చే దాన్ని చేశారు. కానీ ఎక్కడి నుంచి ఎలా వస్తుందో తెలియకుండా అప్పటికున్న శాస్త్రజ్ఞులు ఒక మెస్మరైజింగ్ వ్యవహారాన్ని పాటించడం మూలాన అది వచ్చి అక్కడ పడింది. మొత్తం సైన్స్ ఏం తేలిపోయింది. అసలు ఈ అయోధ్యలో కూడా ఈ సూర్య తిలకం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు డిజైన్ చేశారయ్యా దీన్ని అని అంటే, బెంగళూరులో ఉన్న ఈ ఫిజిక్స్ సైంటిస్టులు కిరణాలు ఒక ఏ లెన్స్ నుంచి ఎలా వస్తే ఇక్కడ దాకా వచ్చే అవకాశం ఉంది అనేది మొత్తాన్ని చేసి వాళ్ళు ఏర్పాటు చేశారు. మరి ఇప్పుడు ఈ మతంలో సైన్స్ ఇంక్లూడ్ అయిపోయిందిగా. అంటే ప్రతి చోట సైన్సే ఉంటుంది. అది మతం కావచ్చు, మరి ఏదైనా కావచ్చు, హేతువాదం కావచ్చు. ఈ ప్రపంచంలో ఉన్నదాన్ని వెలికి చూపించుకోవడానికి, జరిగేదాన్ని బయటకు తీయటానికి సైన్స్ చేసింది అని చెప్పుకోవటం రివాజు కదా. మనకి సైన్స్ ఉంది అని అనుకుంటున్నాం. అంటే ఏర్పాటు చేయబడిన సూర్య తిలకం అది. అంటే మీరు ఒక తిలకాన్ని తీసుకెళ్లి విగ్రహ నుదిటిన దిద్దారనుకోండి, దానికి దీనికి పెద్ద తేడా ఏం లేదు, మీరు పెట్టినట్టే లెక్క. పాత కాలంలో నిర్మితమైన ఈ దేవాలయాల్లో ఇలా జరిగింది అని అనుకుంటే, దాన్ని కూడా పరీక్షలు చేసి ఎక్కడి నుంచి ఎలా వస్తుంది, ఏం జరిగితే ఇలా వస్తుందని బయటకు తీసే అంశాలు వస్తున్న తరుణంలో ఇలాంటిది ఒకటి ఏర్పాటు చేసి దానికి ఎందుకు అంత భావోద్వేగానికి గురయ్యారో మనకి తెలియదు. కళ్ళు చెమర్చే విధంగా ఎందుకున్నారో మనకు అర్థం కాదు. ఇలాంటి వాటన్నిటిని చూపించి ఇప్పుడు ఎలక్షన్లకు వెళ్ళాలి, అది మోడీ గారి అభిమతం, వాళ్ళ ఎజెండా అది. అందుకనే హడావుడిగా సగం కట్టిన దేవాలయంలోనే రాముల వారి విగ్రహం, అది బాలరాముల వారి విగ్రహం ప్రతిష్ఠించారు. వీటన్నిటినీ మరి ఎలా చూసుకోవాల్సిన అంశం ఉంది. ఈ ప్రజలు గమనిస్తున్నారనే విషయం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ప్రజలు తెలుసుకొని దీన్ని ఎలా చూస్తారు అనేది వాళ్ళ కోణం, వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. కానీ ఇంపోజ్ చేయటం కోసం, ప్రజల్లోకి చొప్పించటం కోసం ఇలాంటి ఒక దీన్ని తీసుకొని వస్తే మరి దీని మీద ఎలక్షన్ కమిషన్ ఎలా రియాక్షన్ అవ్వాలి? కాకపోతే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి సార్, అంటే ఎలక్షన్ కమిషన్ పక్కన పెట్టినా సరే, చంద్రబాబు గారు అంటే మోడీ గారికి ఎందుకు అంత భయం అంటే మాత్రం ఇలాంటివి అనమాట. ఎందుకంటే చంద్రబాబు గారు ఇలాంటిది ఒకటి అమరావతిలో పెడదాం అనుకున్నారు. అమరావతిలో బౌద్ధ విగ్రహం పెట్టినప్పుడు ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసి అక్కడ మొహం మీద ఇలా సూర్యకిరణాలు పడేటట్టు చేద్దాం అనుకున్నారు అనమాట, నుదుటి మీద. సేమ్ దాన్నే ఈయన ఇక్కడ ఇంప్లిమెంట్ చేశాడు. మీరు అన్నట్టు ఏంటంటే అది మనకి పురాతన కాలం నుంచి వస్తున్నా సరే, సో ఎప్పుడైతే చంద్రబాబు గారు ఈ రోజు ఆలోచిస్తారో, మోడీ గారు దాన్ని 10 సంవత్సరాల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారనమాట. సో ఆయనకి స్వతహాగా పెద్ద తెలివితేటలు ఉన్నట్టు నాకు ఇప్పుడు కనపడదు. అలాగే ఏంటంటే నిజంగా కంపల్సరీ ఏంటంటే ఇది మన సెక్యులర్ కంట్రీ అని మనం చెప్పుకోవటమే కాదు, అది మన విధానాల్లో కూడా ఉండాలి. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరైనా సరే మతం అనేదాన్ని రాజకీయ పరంగా వాడుకోకూడదు. ఎవరైనా సరే, ఏ మతమైన వాళ్ళైనా సరే ఒక్కటే, దాన్నే సెక్యులర్ కంట్రీ అంటాం. అంతేగాని హిందువులకు మైనారిటీ అపీజ్మెంట్ ఒకళ్ళు, హిందువులకి వాడుకుందామని ఒకళ్ళు ఇలా చేసుకుంటే మాత్రం దాన్ని సెక్యులర్ కంట్రీ అనుకో. మిగతా కంట్రీల్లో కూడా ఇంత మత పిచ్చి లేదు, ఓన్లీ మన ఇండియాలోనే ఈ మధ్య బాగా పెరిగిపోతుంది అది. అది దాన్ని మాత్రం భిన్న మతాలు, భిన్న సంస్కృతులు ఉన్న మన భారతదేశంలో ఇలాంటివి జరగటం అనేది సహజం. కొంతమంది అసలు ప్రాంతం పేరుతోటి కొన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వస్తారు, ప్రాంతీయతను రెచ్చగొట్టి
మరి తెలంగాణ ప్రాంతం రాష్ట్రంగా ఎలా ఏర్పడింది, అది ఆ ప్రాంతానికి సంబంధించిన ఒక సెంటిమెంట్, భావోద్వేగం. దాన్ని అసలు ఇవన్నీ ఆసరా చూస్తుంటే చేసుకుని వాళ్ళ మీద టిఆర్ఎస్ పార్టీ 10 రాజద్రోహి కేసు సంవత్సరాలు పెట్టాల్సిందేమో సార్. రాజద్రోహి కేసు పెట్టాల్సిందేమో. కరెక్టే. 10 సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించి ఇప్పుడు ఒకటొకటిగా బయటకు వస్తూ ఉన్నాయి ఆయన అంశాలు కూడా. ఎవరైనా సరే ఇప్పుడు అధికారంలో ఉన్నంత కాలం మా అంత మనుగాడు లేడంటారు. అధికారం దిగిపోయిన తర్వాత అప్పుడు ఒక్కటొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఫిలమెంట్లు పేలుతూ ఉంటాయన్నమాట అందరికి. వీటన్నిటిని అలాగనే చూసుకొని ప్రజలు కూడా గమనించాలి, ఎవరు ఏ పని ఎందుకు చేస్తున్నారు. ఆ విషయాన్ని మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా చాలా మందితో బైబిల్ మీద ఓట్లు వేయించుకొని వచ్చాడు. అవును. 2019 ఎన్నికల్లో కంకలో బైబిల్ పెట్టుకొని బయలుదేరిన విజయమ్మ ఉన్న చర్చిలు మొత్తానికి తిరిగి మీరందరూ జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తామని యేసు ప్రభు మీద బైబిల్ మీద ఒట్టేయండి తిరిగిన షర్మిల భర్త, ఇలాంటి వాళ్ళందరినీ ఎలా చూడాల్సిన అవసరం ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కోసం తిరగటానికి వీళ్ళెవరూ లేరు కాబట్టి విమలారెడ్డిని తీసుకొచ్చారు. ఆవిడ తిరుగుతోంది ఇప్పుడు. రెండో కృష్ణుడు, ఒకటో కృష్ణుడు కూడా ఆవిడనే తీసుకుని వచ్చారు. మనకి నాటకాల్లో ఉంటారు చూసారా, ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు అని. షర్మిల ఒకటో కృష్ణుడు అయితే విజయమ్మ రెండో కృష్ణుడు, ఇప్పుడు విమలమ్మ మూడో కృష్ణుడు, 14వ కృష్ణుడు. ఇంతకు ముందు ఎంతమందిని వాడుకోలేదు జగన్మోహన్ రెడ్డి కూడా. షర్మిల పాదయాత్ర చేసిందా, తీసి పక్కన పెట్టేశాడా? విజయమ్మ బైబిల్ యాత్ర చేసిందా, ఆవిడనే తీసి పక్కన పెట్టేశాడా? ఆవిడకి గౌరవ అధ్యక్షురాలు పదవన్నా ఉంచాడా? పీకవతలు పాడేశాడు, ఆవిడకి ఉంచలేదు. విజయమ్మని పీకేశాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా సాక్షి నుంచి పీకేశారు కదా. సాక్షి నుంచి ఆయన ఫోటోను కూడా పీకేశాడు. అసలు వివేకానంద రెడ్డిని పీకేసింది వాళ్లే అనే ఇది కూడా ఒక ఇప్పుడు నడుస్తూ ఉంది కదా. మాట్లాడొద్దని కోర్టు చెప్పినప్పటికీ జరిగిన అంశాలను ఎవరు మార్చలేదు కదా కోర్టు కూడా. ఆయన్ని పీకేసింది వాళ్లే అని అంటూ ఉన్నారు. ఇప్పుడు తోట త్రిమూర్తుల గారి కేసు 1994లో జరిగితే 2024లో ఒక జడ్జిమెంట్ పాస్ చేశారు. అంటే 30 సంవత్సరాలు. సో 30 సంవత్సరాలు కోర్టులు తీర్పులు ఇస్తాయని ఆ సంఘటనల మీద ఎవరు మాట్లాడొద్దంటే అసలు నైతికంగా కూడా దీని అసలు ఎలా పాసిబిలిటీ సార్? ఇది డెమోక్రటిక్ కంట్రీ అంటారు కదా. అంటే ఒకళ్ళు తప్పు చేశారని అందరికి తెలిసిపోయినా సరే మనం చర్చించుకోకుండా మాట్లాడుకోకుండా ఎలా ఉంటాం? కరెక్టే. ఆ అంశం మీద కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. దాని మీద కూడా కోర్టుకు వెళ్తే కోర్టు ఏదో ఒక తీర్పు ఇస్తుంది కదా దాని మీద కూడా. కాకపోతే అల్టిమేట్ గా మన భారతదేశంలో కోర్టులే ఒకంత పనిచేయటం మూలాన మనందరం స్వేచ్ఛా వాయువులు పీల్చుకోగలుగుతున్నాం. లేకపోతే అసలు ఎన్నికలు ఉండేవి కాదు, ఏమి జరిగేవి. అవును. అంటే కోర్టులని అసలు మనం ఏనాడు తక్కువ చేయము. అలాగే కోర్టులు ఏంటంటే అవి ఉండటం వల్లే మనకి ఎంత కొంత న్యాయం జరుగుతుంది, ప్రజలు కూడా ఉండగలుగుతున్నారు. ఈ రోజు అమరావతి అలా ఉందన్నా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి చేసిన అకృత్యాల నుంచి చాలా మంది బయటపడ్డారన్నా ఎన్ని కూడా కోర్టులే. సో డెఫినెట్ గా కోర్టులు మనకు ఒక మూల స్తంభం అనమాట. మన ఆల్మోస్ట్ రెస్పెక్టబుల్ ఉండాలి. కానీ జరుగుతున్న నష్టాన్ని వాళ్ళు కూడా ఒకసారి గుర్తెరిగితే దాని మీద ఏదైనా ఒక తీర్పిస్తారేమో అని ఆశాభావం వ్యక్తం చేయటంలో ఏమాత్రం తప్పు లేదు కదా. చూద్దాం సార్. డెఫినెట్ గా ఏంటంటే రాముడిని ఎంత వాడుకోవాలో అంతకి మోడీ గారు వాడుకుంటున్నారు. సో ఈసారి రాముడు మరి వాళ్ళ వైపు నిలబడతాడో న్యాయం వైపు నిలబడతాడో చూద్దాం. థ్యాంక్ యూ సార్. అంటే కొన్ని ప్రవచనాలు వింటున్నప్పుడు గరికపాటి గారు చెప్పారు, అకృత్యం చేసేవాడు, అన్యాయం చేసేవాడు ఇప్పుడు మన ముందు కళ్ళ ముందు పెరుగుతూ ఉన్నట్టుగానే కనిపిస్తూ ఉంటున్నాడు. వాడిని చూసి నువ్వు ఏ రోజు అసూయ చెందమాకు. కింద పడతాడు, కాళ్ళు చేతులు విరుగుతాయి, దాన్ని బాగు చేసుకోవడానికి 10 ఎకరాలు అమ్ముకోవాల్సి వస్తుంది. నువ్వు కుర్చీలోంచి కింద పడితే ఏమవుతుంది? ముట్టికి మట్టి అంటుతుంది, దులుపుకొని లేచి పక్కనకి వెళ్ళొచ్చు. అందుకని ఏ రోజైనా తక్కువ ఎత్తులో ఉండటానికి ప్రయత్నం చెయ్యి. వాడిని చూసి నువ్వేం అసూయ చెందొద్దు. వాడు ఎంత ఎత్తు పెరుగుతున్నాడు, మేడ మీద మేడ కడుతున్నాడు, కార్ల మీద కార్లు కొంటున్నాడు అంటే అంత పెద్ద దెబ్బ తగలబోతోంది అని వాడికి అర్థం అనే విషయాన్ని ఆ రోజు చెప్పారు. అది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అధికారం కోసం ఎన్ని అంశాలను ఎత్తుకొని వచ్చాడో అన్ని అంశాలు ఇప్పుడు చూడండి ఆయన ఎత్తునే పడ్డాయి. కోడికత్తి కేసుని ఆ రోజు గట్టిగా నమ్మారు.
కానీ ఈ రోజు రాయి తగిలితే నమ్మరెందుకని? ఉమ్, వివేకానంద రెడ్డి హత్యని ఆ రోజు గట్టిగా నమ్మారు, నారాసు రక్త చరిత్ర అంటే. ఈ రోజు వాళ్ళకే ఎదురు తిరిగింది. వాళ్ళ కడపలోనే కడప ప్రజలే నమ్మే పరిస్థితి లేకుండా పోయింది అవినాష్ రెడ్డిని. ఎక్కడ అవినాష్ రెడ్డి ఓడిపోతాడో అనే భయం కొద్ది ఇప్పుడు కోర్టులకు వెళ్ళి తిరుగుతూ ఉన్నారు. ఎన్ని అబద్ధాలు చెప్పాడో అన్ని అబద్ధాలు ఇప్పుడు తిరిగి జగన్మోహన్ రెడ్డికి గట్టిగా వర్తించుకుంటూ వస్తూ ఉన్నాయి. ఏం చేయలేని పరిస్థితి అది. అంటే అంత పెద్ద దెబ్బ తగలబోతోంది అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. యా డెఫినెట్ గా సార్. అంటే మనకి చిన్నప్పుడు కూడా చెప్తూ ఉంటారు కదా, పెరుగుట విరుగుట కొరకై అని. సో డెఫినెట్ గా ఇలాంటి వాళ్ళు మాత్రం పెరిగితే మనం దాన్ని మరీ అంత అసూయ పడక్కర్లేదు. డెఫినెట్ గా అది ఎక్కడో చోట విరిగి పడుతుంది. అది మనం అవును. చరిత్రలో కూడా చాలా చూసాం. పేర్లు చెప్పుకోవడం అవును. మంచిది కాదు కానీ మనం చరిత్రలో చాలా చూసాం వాటిని. యా చూసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.